అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏదో చానా రోజులయిపోయినట్టుంది అందరిని కలుసుకొని. అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఈద్ శుభాకాంక్షలు. ఇలా కలవడం కొత్తగా ఉంది. ముఖ్యంగా 'తిమ్మరాజుపల్లి టీవీ' ఈ సినిమా 'ముని' నాకు ఫస్ట్ టైమ్ నా సినిమా సెట్‌లో ఉన్నాడనమాట. తను ఒక ఆన్‌లైన్ ఎడిటర్. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరం పక్కన కూర్చున్నాడు. సీన్ చేసి ఎడిట్ చూపించేటప్పుడు నాకు చాలా నచ్చేదనమాట. ఓ రోజు ఏదో పిలిచి "ఏం ముని ఏమవుదాం అనుకుంటున్నావు" అంటే ఇలా "సార్ 10 ఇయర్స్ అయిపోయింది సార్ ఇండస్ట్రీకొచ్చి. డైరెక్షన్ ప్రయత్నిస్తున్నాను. కొంచెం చూడాలనుకుంటున్నాను సార్" అంటే "అవునా ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు ముని చూద్దాం" అనుకున్నాను. చూద్దాం అన్నాను. అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు. చేస్తానో చేయనో తెలీదు. బట్ ఒక హోప్ అయితే ఉండేది. ఖచ్చితంగా మనం సెటిల్ అయిన రోజు మనకి వీలైనంత చేద్దామని చిన్న హోప్ ఉండేది. ఆ రోజు ఏదో చెప్పేసా "ముని కథ చెప్పు ఏదన్నా ఉందంటే." ఇదిగో నాకు తెలిసి ఇక్కడున్నోళ్ళందరూ 99% ఒకరెవరైనా మిస్ అవ్వచ్చు గానీ, ప్రతి ఒక్కరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చినోళ్ళే. ముని నాకు ఫస్ట్ టైమ్ కథ చెప్పగానే ఒక ఊర్లో అంటే తిమ్మరాజుపల్లి టీవీ అంటే ఏం లేదండి. మీకు సింపుల్‌గా చెప్పాలి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు, మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదనమాట. ఒకరింట్లోనే టీవీ ఉండేది. మేమందరం సాయంత్రం అయిపోగానే అందరం స్కూల్ నుంచొచ్చో, లేపోతే మా అమ్మ, నాన్నో, లేపోతే అందరూ కూలి పని చేసుకోనో, లేపోతే ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, సాయంత్రం ఆ టీవీ దగ్గరికెళ్ళిపోయి, ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే టీవీ ఉందో ఆ ఇంటి దగ్గరికెళ్ళిపోయి సరదాగా అందరూ కూర్చొని, ఎప్పుడెప్పుడు ఆళ్ళు టీవీ ఆన్ జేస్తారని జెప్పి కూర్చొని చూసేవాళ్ళనమాట. అలా ఒక ఊరికి ఒకే టీవీ ఉంటే, ఆ టీవీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటదో, అలాంటి ఒక సంఘటన ముని ఊర్లో జరిగింది. ఒక శివరాత్రి పండక్కి టౌన్ నుంచి ఆహ్, ఒక 3 రోజుల పాటు టీవీని రెంట్‌కి తెచ్చుకొని, ఊర్లో పెట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకుండేవాళ్ళు. అంటే ఈ కథ మొత్తం 1990స్‌లో జరిగే కథ. 95 ఆ టైంలో. మనందరికీ తెలుసు ఇక్కడ చాలామందికి అప్పట్లో టీవీ అంటే ఎంత స్పెషల్ అని. ఇప్పుడంటే బెడ్‌రూమ్‌కో టీవీ వచ్చేసింది. ఎవరు రిమోట్ కూడా పట్టుకోవట్లేదు. అందరూ ఫోన్‌లలో ఉన్నారనుకోండి. అప్పుడు టీవీ అంటే చాలా స్పెషల్ గదా! అసలు నిజంగానే ఊరికొక టీవీనే ఉండేది. ఆ కథ నాకు ముని